సామెతలు 20. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానం లేనివారు. రాజు వలని భయము సింహగర్జన వంటిది. రాజులకు క్రోధం పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకుందురు. కలహమునకు దూరంగా ఉంట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. విత్తులు వేయు కాలంన సోమరి దున్నడు. కోతకాలంన పంటను గూర్చి వాడు విచారించుచున్నప్పుడు వానికేమి లేకపోవును. నరుని హృదయములో ఆలోచన లోతు నీళ్ల వంటివి. వివేకము కలవాడు దానిని పైకి చేదుకొనును. దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును. నమ్మకొన్న తగిన వాడు ఎవరికి కనపడను. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. నా హృదయమును శుద్ధపరుచుకొని ఉన్నాను. పాపము పోగొట్టుకొని పవిత్రుడనైనను అనుకొని నా దగిన వాడవడు. వేరు తూనిక రాళ్ళు, వేరు కుంచములు ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేయను. వినగల చెవి, చూడగల కన్ను ఈ రెండును యెహోవా కలుగచేసినవే. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము. నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. కొనువాడు జబ్బుది అనును. అవతలికి వెళ్ళి దాన్ని మెచ్చుకొనును. బంగారమును విస్తారమైన ముత్యములను కలవు. తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. అన్యుని కొరకు పూటబడిన వాని వస్త్రములు పుచ్చుకొనును. పరుల కొరకు వానినే కొదువ పెట్టించును. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును. పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. ఉద్దేశంలో ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకము గల నాయకుడనై యుద్ధము చేయుము. కొండెగాడే తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును. కావున వదరుబోతుల జోడికి పోకుము. తన తండ్రి అయిన చెల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. కీడుకు ప్రతి కీడు చేసదననుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. వేరు తూనిక రాళ్ళు యెహోవాకు హేయములు. దొంగ త్రాసు అనుకూలము కాదు. ఒకరి నడతలు యెహోవా వశము. తనకు సంభవింపబోవు ఒకడెట్లు తెలుసుకొనగలడు. వివేచింపక ప్రతిష్ఠింపమని చెప్పుటయు, మొక్కుకొనిన తరువాత దాని గురించి విచారించుటయు ఒకడికి ఉరియగును. జ్ఞానము కల రాజు భక్తిహీనులను చెదరగొట్టును. వాని మీద చక్రము దొర్లించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీయు శోధించును. కృపాసత్యములు రాజును కాపాడును. కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. యవ్వనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును.